దేశంలోనే 50,000కి పైగా కరోనల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసింది ఎల్‌వి ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ హాస్పిటల్. సో, నాతో పాటు ఉన్నారు. సో, నాగేశ్వరరావు గారు. సో, ఆయనతో మాట్లాడదాం. సో, సార్, ఈ 50,000 పైగా చేసిన ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ ఏదో ఉందో దీన్ని ఎలా చూస్తారు సార్ మీరు? ఇది చాలా సంతోషమైన విషయం అండి. ఎందుకంటే ప్రపంచంలో అందరికంటే ఈ రోజున ఎక్కువ చేయగలిగాం ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే అది చాలా గొప్పతనం. ఎందుకంటే మన దేశం మామూలుగా ట్రాన్స్‌ప్లాంట్‌లను చేయలేదు అనే ఒక నమ్మకం ఉండేది. ఇప్పుడు మేము చేసిన దాంతో కనపడేది ఏంటంటే ట్రాన్స్‌ప్లాంట్లు చేయగలగటం కూడా కాదు, ప్రపంచంలో నెంబర్ 1 కూడా అవ్వగలం అని చూపించాం. దీని ద్వారా మిగిలిన వారు కూడా స్ఫూర్తి తీసుకుని మిగిలిన రాష్ట్రాల్లో మిగిలిన దేశాల్లో కూడా ఇటువంటివి జరుగుతాయని మా ఉద్దేశం. దీని మూలాన ఎంతోమందికి చూపివ్వగలిగాం. సో ఆ నేత్రదానం చేసిన వారికి, వారి కుటుంబాలకి, ఈ సర్వీస్ మొదలు పెట్టడానికి అనేక విధాల ఆర్థిక సహాయం చేసిన దాతలందరికీ కూడా మా కృతజ్ఞతలు. సో, ఇది ఎక్కువగా ఈ 3 రాష్ట్రాల్లో దీని మూలాన గత 10 ఏళ్ల నుంచి కూడా వెయిటింగ్ లిస్ట్ అనేది లేదు ట్రాన్స్‌ప్లాంట్‌కి. ఇదే పరిస్థితి మిగిలిన రాష్ట్రాల్లో కూడా రావాలని మా ఆకాంక్ష. సో, ఇది ముఖ్యంగా ఏ ఏజ్ గ్రూప్‌లో ఎక్కువగా కనిపిస్తూ ఏజ్ ఉంటుంది? గ్రూప్లు మన దేశంలో అయితే 20% యువకులు, చిన్నపిల్లలు, తర్వాత మధ్య వయసులో ఉన్నవాళ్ళు ఇంకొక 40%, వృద్ధులు ఒక 20% ఉంది. సో, ఈ రోగానికి పర్టికులర్‌గా ఏం రీజన్ అయి ఉండొచ్చు? అంటే రకరకాలండి. కంటికి దెబ్బలు, ఇన్ఫెక్షన్లు, మన పక్క మేనరికం పెళ్ళిళ్ళు ఎక్కువ, దాని మూలాన వృద్ధుల్లో వాళ్ళల్లోనేమో కంటికి ఆపరేషన్ చేసిన వాళ్ళకి కాంప్లికేషన్స్ రావటం మూలన. సో, అంటే ఇప్పుడు లైఫ్ లాంగ్ ఉండే మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల ఏమన్నా వచ్చే ఆప్షన్స్ ఏమన్నా ఉంటాయా? అంటే డయాబెటిక్స్ కానీ క్యాన్సర్ లేదు, దీనికి సంబంధం లేదు. డయాబెటీస్, క్యాన్సర్ మూలాన కార్డియాక్ ఏం ప్రాబ్లం రాదు. ఓకే. అండ్ మనం చూసుకుంటే ఇది మాల్ న్యూట్రిషన్తో ఇప్పుడు చిన్నపిల్లలకి ఇది పెడితే ఇదివరకు రోజుల్లో ఉండేది విటమిన్ ఏ డెఫిషియన్సీ మూలాన. ఇప్పుడు విటమిన్ ఏ లోపం ఉన్న కేసులు చాలా తగ్గిపోయినాయి మన దేశంలో. గవర్నమెంట్ విటమిన్ ఏ సప్లిమెంటేషన్ ప్రోగ్రామ్స్, మీసిల్స్ వ్యాక్సినేషన్ మూలాన దాని ద్వారా కార్డియా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం బాగా తగ్గిపోయింది. సో, ఒక ఆపరేషన్ చేసేటప్పుడు ఒక డాక్టర్కి మైండ్లో ఏమేమి ఉంటాయి సార్? అంటే మేజర్గా ఆయన హర్డిల్స్ ఏం ఫేస్ చేస్తారు ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్లో? చేసేటప్పుడే ఉండదు, ముందు దానికి ఆయనకి పరిస్థితి సృష్టించాలి. ఆపరేషన్ చేయడానికి సరైన సదుపాయాలు ఉండాలి. అలాగే మంచి కార్నియా అందించగలిగే ఐ బ్యాంక్ ఉండాలి. సో, పూర్తిగా ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్ అసలు ఈ కార్నియా రోగమే నిషేధించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కొంతవరకైనా తగ్గించే ఆప్షన్ ఉండొచ్చు మనకి? కన్ను ఎప్పుడైనా ఎర్రబడినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, కంటికి దెబ్బ తగిలినప్పుడు వెంటనే చూపించుకోవటం, పరీక్ష చేయించుకోవటం. మూడోది, ఈ విటమిన్ ఏ రూపాలు ఉండే ప్రాంతాల్లో అటువంటివి లేకుండా చూసుకోవటం. మేనరికం పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళు కూడా కాస్త పిల్లలకి పరీక్షలు చేయించటం. మళ్ళీ కంటి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు డాక్టర్ దగ్గరికి ఫ్రీక్వెంట్గా వెళ్ళి మొదటి 2-3 నెలల్లో సరైన పరీక్ష చేయించుకోవటం. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. మీరు ఇంకా చాలామందికి సేవ చేయాలని చెప్పి మేము థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.